నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. పాకిస్తాన్పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూస్తే అలానే ఉన్నాయి. పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత మరి ఇటు ఇండియా కూడా బాగా సీరియస్ అయింది. సింధు జలాల నిలిపివేసిన నేపథ్యంలో దీనిపై పాకిస్తాన్కి సంబంధించినటువంటి హఫీజ్ సయ్యద్ కొన్ని క్రూరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక సింధు జలాల్లో హిందువుల రక్తం పారిస్తాము, మోదీని నరికివేస్తాము అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోసారి యుద్ధం తప్పదా అన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలు, దానికి భారత్ అనుసరిస్తున్నటువంటి ప్రతి చర్యలను ఎలా చూడాలి, ఇలాంటి విషయాలని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే రామ్ బ్రహ్మం గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు నేను అన్నట్టు పాకిస్తాన్ వ్యవహారాన్ని మనం చూస్తున్నట్టయితే యుద్ధమే ముఖ్యము అన్నట్లు వాళ్ళ చర్యలు అయితే ఉన్నాయి. ఎలా చూడాలంటారు? అసలు మరి యుద్ధమే రాబోతుందంటారా? దానికి భారత్ తీసుకునే ప్రతి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? ఇప్పుడు లేపి తన్నిచ్చుకోవడం అంటారు దీన్ని. ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతంగా ఉన్నటువంటి అందాల కాశ్మీర్లో రక్తపేర్లు పారిచ్చారు. దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తారు. అంటే 20వ శతాబ్దంలో ఉన్న భారతదేశానికి 21వ శతాబ్దంలో ఉన్నటువంటి భారతదేశానికి చాలా తేడా ఉంది. మనకి బలమైన నాగరికతలు 2 నాగరికతలు ఉంటాయి. సివిలైజేషన్ అంటారు దీన్ని. మానవ నాగరికతలు విలసిల్లినటువంటి 2 నాగరికతలు మనం చెప్పుకుంటాం. ఒకటి సింధులోయ నాగరికత, 2 గంగానది నాగరికత. భారతదేశానికి ప్రసిద్ధమైనటువంటి నాగరికతలు ఈ 2. ఎందుకంటే అన్ని వసతులు ఉన్నటువంటి ప్రాంతం, అంటే 365 రోజులు నీళ్ల సమస్య లేకుండా మంచి మైదానాలు, మంచి పంటలు పండేటటువంటి ప్రాంతం అన్నమాట. ఈ సింధు నది పరిహావ ప్రాంతం మనం కానీ చూసుకున్నట్లయితే, టిబెట్ అంటే ఇప్పుడు మనకి చైనాలో ఉంటుంది, టిబెట్లో పుట్టేసి అది అరేబియా సముద్రంలో కలసద్ది, కచ్ అనే ప్రాంతంలో కలసద్ది అనమాట. దాదాపు 3180 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ సింధు నదికి సంబంధించినటువంటి దానికి ఇంకొక 20 నదులు కలుస్తాయి. అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మరో ఒక 20 నదులు గెలుచుకొని నిరంతర గంగా ప్రవాహనిలాగా సింధు ఉంటూ ఉంటుంది అన్నమాట. అక్కడ పంటలు బాగా పండుతాయి. 3000 క్రీస్తుకు పూర్వం 3300 సంవత్సరాల క్రితమే హరప్పా, మొహంజోరా అనేటువంటి మహానగరాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇదంతా కూడా ఒకప్పుడు అఖండ భారత్గా ఉండేది. అఖండ భారత్గా ఉన్నప్పుడు మనకి పార్టీషన్ ఆఫ్ ఇండియా అంటే ఏదైతే 1947లో బ్రిటిష్ పార్లమెంట్లో ఒక ఒప్పందం ప్రకారం 2 దేశాలుగా మనం విడిపోవటం జరిగింది. ఆ విడిపోవటం జరిగినప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు ఏంటంటే ఈ సింధు నది జలాలు అనేవి పాకిస్తాన్కి లైఫ్ లైన్ లాంటివి. సో సింధు నదిలో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే భారతదేశంలో కాశ్మీర్లో గుండా వస్తుంది ఏది మనకి ఈ సింధు నది. అది రెండోది ఏంటంటే జీలం నది అని ఒకటి ఉంటుంది. ఆ జీలం నది కూడా వాటర్ని బాగానే తీసుకుని వస్తుంది. ఈ జీలం నది ఒకటి, దాని కింద చినాబ్ అని ఇంకొక రివర్ ఉంటుంది. ఈ చినాబ్ రివర్లో మిక్స్ అవుతుంది. ఈ 2 కలిసి ఒక నదిగా తయారవుతాయి, చినాబ్గా, జీలం, చినాబ్. దాని తర్వాత మనకేముంటుంది అంటే ఇంకొక నది వచ్చి కలుస్తుంది, రావి అని ఒక నది ఉంటుంది అన్నమాట. ఈ రావి నది కూడా దాంట్లో కలుస్తుంది, అది ఒక చినాబ్గా ఏర్పడుతుంది. తర్వాత ఏంటంటే బియాస్ అని ఒక రివర్ ఉంది. ఈ బియాస్ రివర్కి సట్లైజ్ రివర్లో కలుస్తుంది. ఈ సట్లైజ్ రివరు, బియాస్ రివరు, నేను చెప్పినటువంటి జీలం నది, దాన్ని చెప్పినటువంటి చినాబ్ నది, రావి నది, ఈ 5 నదులు కలిసి ఒక నదిగా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే పంచనాడ్ అంటారు, పంచనాడ్ రివర్ అంటారు. పంచ అంటే 5 నదుల సంగమం కలిసి ప్రవహించి ఈ సింధు నదిలో కలుస్తాయి అన్నమాట. ఏంటంటే హిమాలయ పర్వతాల్లో మంచుతో కప్పిబడి ఉంటాయి కాబట్టి సమ్మర్ సీజన్లో కూడా ఆ మంచు కరిగి ఏమవుద్దంటే ఎప్పుడు వాటర్ అనేవి మనకి వస్తూ ఉంటాయి ఏది సింధు నదిలో. ఇక్కడ తాగునీరు కావాలన్నా, సాగునీరు కావాలన్నా, పరిశ్రమలకు నీళ్లు కావాలన్నా కూడా ఈ సింధు నది నీళ్ళు అనేవి కానీ ఆగిపోతే పాకిస్తాన్ బతుకో తార్ ఎడారి.
అందువల్ల ఏంటంటే సరే నీ పని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నవరా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వచ్చాడు. సామాన్య పౌరుల్ని ఏదో తీర్థయాత్రలకు పోయిన వాళ్ళ సామాన్యుల మీద కాదు నీ ప్రతాపం చూపించాల్సింది. నీకు ధైర్యము దమ్ము ఉంటే మిలిటరీతో ఎదుర్కో, అంతేగాని టూరిస్టులకు పోయిన వాళ్ళని అమాయకులైన ప్రజల్ని మత పేరిట చంపటం అంటే భారతదేశం ఇప్పుడు సీరియస్గా తీసుకొని ఉంది. అందువల్ల ఏరి కోరి హిందువులను చంపితే ఇప్పుడు రక్తం మరిగిపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ ఏదో తాడో పేడో తేల్చిపారేయండి ప్రధానమంత్రి గారు అని చెప్పి అన్ని పార్టీలను పిలిచి అడిగారు. ఒరే బాబు మీ బాధ ఏందో చెప్పండి రా బాబు అని అడిగితే అందరూ మీరు ఏమి నిర్ణయం తీసుకున్నా కానీ మేము దానికి కట్టుబడి ఉంటాము, మీరు నిర్ణయం తీసుకోమని ప్రధానమంత్రి మీద బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏంటంటే ఈ విషయాన్ని ప్రపంచంలో అన్ని దేశాల దృష్టికి తీసుకెళ్ళారు. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనేది ఒకటి ఉంటుంది మనకి, మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ఈ భద్రతా మండలిలో సభ్య దేశాలైనటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి, బలమైన దేశాలు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అమెరికా, రెండో దేశం వచ్చేసరికి మనకి బ్రిటన్ ఒకటి ఉంటుంది, 3 ఫ్రాన్స్ ఉంటుంది, 4 ఈ ఫ్రాన్స్ తర్వాత రష్యా ఒకటి ఉంటుంది, చైనా ఒకటి ఉంటుంది. ఈ 5 దేశాలు భద్రతా మండలిలో ఈటో అధికారం ఉంటాయి అన్నమాట. ఈటో అధికారం అంటే ఏ ఒక్కరు తిరస్కరించినా కూడా నిర్బద్ధంగా దాన్ని ఏంటంటే ఇంకా సహకరించరు అనమాట. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే ఒక తట్టు ప్రపంచ దేశాలన్నీ ఈ పెంచి పోషిస్తున్న టెర్రరిస్టులని మతోన్మాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ యొక్క పీచం అణచాలని చెప్పి అమెరికా వాళ్ళు సై అన్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు సై అన్నారు, రష్యా వాళ్ళు మేము కూడా భారత్కే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టట్టు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఏకాకి అయిపోయినాడు. ఎవరు? పాకిస్తాన్ ఏకాకి అయిపోయినప్పుడు అంటే రకరకాల అంటే ఏదో బాంబులు వేసుకొని హెలికాప్టర్. అంటే మీరు పాకిస్తాన్ ఏకాకి అయిపోయిందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ పాక్ రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో ఖ్వాజా ఆసిఫ్ అనే వ్యక్తిని కొన్ని మీడియా ఛానల్స్ నేషనల్ లెవెల్లో ఇంటర్వ్యూ చేసిన నేపథ్యంలో అక్కడ అడిగారు, ఒక క్వశ్చన్కి అడిగినందుకు గాను మీరే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారా అని చెప్పి అడిగినందుకు క్వశ్చన్కి గాను ఆయన గత 3 దశాబ్దాలుగా మేము అమెరికా పశ్చిమ దేశాలకు డర్టీ వర్క్ చేస్తున్నాము అని చెప్పి నోరు జారారు అంటున్నారు. అంటే నోరు జారారు అంటే దాని వెనుక తర్వాత దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నామని ఆయన చెప్పారు అంటే ఉండే ఉంటుంది కదా. ఎందుకంటే గతంలో అమెరికా సామ్రాజ్యవాద కోసం పెంచి పోషించిన మాట వాస్తవమే. ఈ పాకిస్తాన్ అనే దేశానికి డబ్బులు ఇవ్వటం, ఆయుధాలు ఇవ్వటం, టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం చేశారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు క్యాంప్ ఉన్నది, అమెరికా వాళ్ళ క్యాంపు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ సైనికుల రక్షణ కోసం పాకిస్తాన్ని కొద్దిగా సహాయం కావాలని అందించారే తప్ప వాళ్ళ మీద ఏందో ప్రేమతో చేసిన పని కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఆసియాలో, సెంట్రల్ ఆసియాలో ఏం పని లేదు వాళ్ళకి, అమెరికా వాళ్ళకి ఇంకా మద్దతు ఇవ్వరు. ఇప్పుడు ఏంటంటే కింద నుంచేమో బలుచిస్తాన్లో బొలుచులు అమెరికాకి ఎదురు తిరిగారు, మాది సపరేట్ దేశం చేసుకుంటామంటున్నారు. ఒకవైపు ఏమో అటుపక్క నుంచి వాళ్ళు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద పడి ఉన్నారు. వీడు చుట్టూ గెలుక్కుంటున్నాడు. ఇప్పుడు ఇంకా గిల్బిత్ బాలిస్తాన్ అని ఒకటి ఉంటుంది, గిల్బిత్ బాలిస్తాన్ అని, ఆజాద్ కాశ్మీర్, ఇది పై పక్కన ఉంటుంది అన్నమాట. వాళ్ళు మేము భారతదేశంలో విలీనం అవుతాం, నీతో పొత్తుద్దురా అని అంటారు గిల్బిత్ బాలిస్తాన్ వాళ్ళు కూడా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈరోజే ఇస్లామాబాద్లో ఒక టెర్రరిస్ట్ మాట్లాడతా, ఆసిఫ్ సయ్యద్ అనేవాడు, మీరు కానీ సింధు నది నీళ్లు కానీ ఆపేస్తే సింధు లోయలో హిందువుల రక్తం ఏరులై పారద్ది అంటున్నాడు. తర్వాత మోడీని నరికేస్తామంటున్నాడు. ఈ దొంగచాటుగా వచ్చి చేతిలో ఆయుధాలు లేని వాళ్ళని చంపేది మగతనం అనిపించుకోదు. ఏదైనా యుద్ధ వీరుల లక్షణం ఏంటంటే భారత ఇతిహాసాలు తీసుకున్నా కూడా ఆయుధం కింద పడిపోతే యుద్ధం చేయరు. ఆ భారత పురాణాల యుద్ధ తంత్రంలో కూడా వారికి అంత తిమ్మిరి తుత్తర ఉంటే భారతదేశ సైన్యంతో త్రివిధ దళాలతో పోటీ పడాల. ఇప్పుడు ఇంకైతే మోడీ ఉపేక్షించే పరిస్థితి లేదు. అమిత్ షా కానీ, మోడీ కానీ, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ, భారతీయులందరూ కూడా అసలు ఉపేక్షించొద్దు, ఏదైతే అది అవుద్ది తెగబడదాము, సైన్యం జాలపోతే చెప్పండి, ఇంటికి ఒక మగపిల్లలు మేము కూడా వస్తామని భారతీయులందరూ ఏకంగా అంటున్నారు. యూత్ అందరూ కూడా సైన్యం ఎంతమంది సమిధులైనా పర్వాలేదు, ఈ భూమండలం మీద పాకిస్తాన్ అనే దేశమే ఉండకూడదు, ఇది ప్రపంచ దేశంలో మిగిలిపోయింది. ఇవాళ 145 కోట్ల మంది ఉన్నాం, పోతే 1 కోటి మంది పోతాం. అందువల్ల ఇవాళ ఏంటంటే 24 కోట్ల మంది టెర్రరిస్టులని పెంచి పోషించిన కారణంగా 24 కోట్ల మంది ఉంటారు పాకిస్తాన్లో జనాభా.
అంటే 240 మిలియన్లు అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది. ఇవాళ 240 మిలియన్లు అంటే 24 కోట్ల మందిని ఇవాళ వాళ్ళతో యుద్ధం బళ్ళ ఈ సింధు నది నీళ్ళు ఆపేస్తే ఆకలి మంటలతో చచ్చిపోతారు, ఆకలి చావుతో చచ్చిపోతారు. వాడేంది చంపేది? అందువల్ల ఏంటంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా అప్పుడు నరికారు. ఏది 10-12 లక్షల మందిని. ఒకప్పుడు భారతదేశ విభజన జరిగినప్పుడు 10 నుంచి 12 లక్షల మంది హిందువులను నరికి సింధు లోయ రక్తపు ఏరులు బారిచ్చి హిందువుల ఆస్తులన్నీ దోచుకున్నారు ఆనాడు. ఆడున్నటువంటి వాళ్ళందరూ హిందువులందరినీ మత మార్పిడి చేసేశారు. మీరు ఇస్లాంలో మారితేనే మీరు ఏడ ఉంచుతాం, లేకపోతే మిమ్మల్ని నరికేస్తామంటే బలవంతంగా మత మార్పిడి చేశారనమాట. అక్కడున్న హిందువులందరినీ మార్చేశారు. గతంలో 20% పైగా హిందువులు ఉంటే ఇవాళ 2% కూడా లేరు. పోతే నలుగురు పోతారు. అందువల్ల ఏంటంటే ఇంకా యుద్ధాన్ని వాడు సురువు చేశాడు కాబట్టి భారత సైన్యం కూడా త్రివిధ దళాలను మోహరించింది. వాడికి ఇంకా ఈ దెబ్బతో వాడికి అటా ఇటా తేల్చేస్తారు. ఇంకా మాత్రం ఆగరు. కొంతమంది సెక్యులర్ కొన్ని మాట్లాడుతుండే భారతదేశంలో. ఆ సెక్యులర్ చెప్తున్నా నేను, ఒరే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడిన నిన్న మాటను వెనక్కి తీసుకో మర్యాదగా. బీహార్ ఎలక్షన్ కోసం యుద్ధం సృష్టించిండు మోడీ అని ఒక సెక్యులర్ మాట్లాడింది. నీకు చెప్తుండా, నీకు తొత్తరా తిమ్మిరా ఉంటే పో పాకిస్తాన్కి పోయి యుద్ధం చేయ సైనికుల తరపున. ఇంకొకసారి కానీ నువ్వు పేలినవంటే నువ్వు హైదరాబాదులో ఇంటికొచ్చి కొడతాం కొడకా నిన్ను. అందువల్ల ఇప్పుడే చెప్తున్నా నేను, ఆ సెక్యులర్ చెప్తున్నా మళ్ళీ, నువ్వు భారతదేశంతో ఆడుకోబాకు. బీహార్ ఎలక్షన్ల కోసం మోడీ చేస్తున్న నాటకం అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది. ఎక్స్ట్రాగా మాట్లాడితే ఇంకా తన్నులు రాత తప్పదు. ఇంకా భారతదేశంలో యువత బరిదిగించున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ హిందూ. ఈ భారతదేశాన్ని వాళ్ళ అంతున్నప్పుడు భారతదేశాన్ని హిందూ దేశంగా కూడా ప్రకటించమని చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే కొంతమంది సూడో మేధావులు కొన్ని వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టి దేశంలో ఇంటర్నల్ అండ్రెస్ట్ సృష్టించాలని చూస్తున్నారు. సూడో మేధావులు, కొంతమంది జర్నలిస్టులు, అమ్ముడు పోయిన జర్నలిస్టులు చాలామంది. కాబట్టి దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు వీఆర్ వన్ అని ఉండాలి, కానీ డిఫరెంట్ లాంగ్వేజ్ ఈ దేశంలో కాబట్టి మాట్లాడతారు. అదే మాట పాకిస్తాన్లో మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వాడు ఏమంటున్నాడు, ఈ దేశ ప్రధాన్ని మేము నరికేస్తాం, హిందువులందరినీ నరికేస్తామంటే ఏడేమన్నా చూస్తూ ఊరుకుంటారా ఏందా? ఇది 20వ శతాబ్దం భారతదేశం కాదు, 21వ శతాబ్దం ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తుంటే వీళ్ళందరూ పాకిస్తాన్. నేను ఇప్పుడు అస్సాంలో ఒక ఎమ్మెల్యే అన్నాడమ్మా పాకిస్తాన్ జిందాబాద్ అని, వాడిని దేశద్రోహం కింద అరెస్ట్ చేసి బొక్కలు వేశారు. ఈ రోజు జరిగిన సంఘటన చెప్తున్నాను. వాడు ఈ దేశంలో బతుకుతూ ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్ జిందాబాద్ అని ఎలా మాట్లాడతాడు? అసరుద్దీన్ ఓవైసీ కూడా భారత పార్లమెంట్లో ఏం మాట్లాడిండు? జై పాలస్తీనా అన్నాడు. పో పాలస్తీనాకు పోయి బతకరా, ఏడేం పని నీకు, జై పాలస్తీనా అని మాట్లాడాడు భారత పార్లమెంట్లో. కాబట్టి కుహనా సెక్యులర్ వాదులందరూ కూడా మేల్కోమని చెప్తుండా నేను. ఒకడేమో జై పాలస్తీనా అంటాడు, ఒకడేమో జై పాకిస్తాన్ అంటాడు. భారత మాతాకి జై అనరా అంటే జై హింద్ అనమన్నా కూడా అనరు. భారత మాతకి జిందాబాదులు కట్టరు, కానీ పాకిస్తాన్కి జిందాబాదులు కొడతారు, పాలస్తీనాకి జిందాబాదులు పెడతారు. తాగేదేమి ఇక్కడ నీళ్లు, తినేదేమి ఇక్కడ తిండి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ భారతదేశం డేగ కన్నుతో పరిశీలించి అసలు భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించేయాలి మోడీ గారు. అప్పుడు వీళ్ళందరికీ తొత్తర తిమ్మిరి తీరిపోద్ది. కొంతమంది భారతదేశంలో కూడా ఉన్నారు, సెక్యులర్ ముసుగు తగిలించుకొని భారతదేశాన్ని బలిపీట మీద పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా డేగ కళ్ళతో కాపలా గాయాల. ఇంటర్నల్గా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అటు వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి దేశద్రోహం కింద. రైట్ రామబ్రహ్మం గారు, ఇక్కడ పాకిస్తాన్ ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం కూడా ఈ టెర్రరిజమే అంటున్నారు. ముఖ్యంగా ఈ టెర్రరిస్టులకి స్వర్గధామంగా మారడానికి కూడా అక్కడ పాలకులు, సైనికులే ఇందుకు కారణము అని చెప్తున్నారు. సో పాకిస్తాన్ చూస్తే ఆర్థికంగా పెద్దగా ఏమీ అంత స్తోమత కూడా లేదు. కానీ ఈ సింధు జలాలను ఆపేసిన దగ్గర నుంచి వాళ్ళ మాటలు చూస్తుంటే కొన్ని చోట్ల ఇప్పుడు కూడా మనం ఏపీలో వింటున్నాం. ఇటు విజయవాడలో కావచ్చు, ఇటు నెల్లూరులో హై అలర్ట్ ప్రకటిస్తూ వస్తున్నారు. సో మరి ఇటు చూస్తే అమిత్ షా గారు ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాతీయులని వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నాలు, వాళ్ళ వీసాలు రద్దు చేయడం జరుగుతుంది. అంటే ఇంకా కొంచెం స్పీడ్గా ఉండాలంటారా ఇండియా కూడాను? మీ ఉద్దేశం ఏంటి? మనం గమనిస్తే మొన్న చనిపోయింది 27 మంది. 27 మంది ఒక ప్రాంతం వాళ్ళు కాదు, దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు. అంటే భారతదేశంలో నలుమూల నుంచి వచ్చిన 27 మందిని చంపేశారు దుర్మార్గంగా. గత పాలకులు అసమర్థత వల్ల కానివ్వండి, రాజకీయ ప్రయోజనాల కోసం కానివ్వండి, సెక్యులర్ ముసుగులో వాళ్ళని కట్టడి చేయకుండా ఇక్కడ కొన్ని ఓట్ల కోసం ఆడిన డ్రామాలో భారతదేశం ఇబ్బంది పడింది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బలమైన నాయకుడు,
పాకిస్తాన్ ఎలా కంట్రోల్ చేయాలో ఎలా కట్టడి చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆడెవడో చంపుతానంటే చంపించుకోవడం ఇక్కడ అమాయకులు ఎవరు లేరు, పిచ్చోళ్ళు ఎవరు లేరు. 145 కోట్ల మంది ఉమ్మేస్తే కొట్టుకుపోతే పాకిస్తాన్. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, వచ్చి ఏం చేయగలుగుతారు? రెడ్డి గారు అన్నట్టు నిరాయుసులని ఆయుధాల చేతులు లేకుండా టూరిస్టులను చంపడం, వాళ్ళ ప్రతాపం చూపించడం గొప్పేం కాదు. అదే వాళ్ళు కూడా యుద్ధం ప్రకటించి యుద్ధానికి పోటీ పడితే ఓకే, తెలిసిపోతుంది అప్పుడు ఎవరండి అనేది. పీఓకే ఇప్పుడు సింధు నది జలాలను ఆపేశారు. వాళ్ళ పీఓకేని ఆక్రమించుకుంటే మనం స్వాధీనం చేసుకుంటే వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. అడుగు తీసి అడుగు వేయలేరు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. మోదీ గారు కూడా ఆ స్టెప్ తీసుకుంటారని ఆశిస్తున్నారు ప్రజలంతా. అంటే ఇప్పుడు ఈ టైంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి మద్దతు ఇస్తున్నాయి కాబట్టి కాశ్మీర్ని తిరిగి దక్కించుకోవడానికి కూడా భారత్కి ఇదే సరైన సమయం అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? కాశ్మీర్ మందే, దక్కించుకునేది ఏముంది దాంట్లో? పీఓకి పాక్ ఆక్రమిత కాశ్మీర్, దాన్ని మనం స్వాధీనం తీసుకుంటే సరిపోతుంది. దాని ప్రపంచ దేశాలు ఒప్పుకోకపోయినా వాళ్ళకి ఇబ్బంది ఏముంది? మనం ఇబ్బంది పడుతున్నాం రోజు. భారతదేశం రోజు ఇబ్బంది పడుతుంది పాకిస్తాన్ మూలంగా. మన హక్కులు మనం కాపాడుకోవటం, మన దేశాన్ని మనం కాపాడుకోవడం మన హక్కు. దానికి ఒకటి సపోర్ట్ చేసినా చేయకపోయినా మోదీ గారి ఆధ్వర్యంలో అది జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి మోడీ గారు అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, రాహుల్ గాంధీ గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తాను అని చెప్పారన్న. సో ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? రాజకీయ ప్రయోజనాల కోసం, కొన్ని ఓట్ల కోసం కక్కుర్తిపడి ఈ వీళ్ళు సెక్యులర్ ముసుగులు ఆడుతున్న నాటకాలు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కూడా అలా మాట్లాడటం సబబు కాదు. 370 ఆర్టికల్ రద్దు చేసినందువల్ల అక్కడేం తిరుగుబాటు రాలా. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అక్కడ కాశ్మీర్లో కూడా ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు 370 ఆర్టికల్ రద్దు చేయడం మూలంగా. వీళ్ళకి వచ్చి నొప్పే ఉంది. వీళ్ళు ఏంటంటే ఓట్ల రాజకీయాలతో దేశం బలైపోతుంది. మోదీ గారు కఠినమైన చర్యలు తీసుకుంటాడు, మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు అవుతాడు. ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ నడవదు. అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ టూరిస్టులు ఉన్నారో లేకపోతే ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేస్తున్నారని, ఈవెన్ పాకిస్తాన్ గగనతలంలోకి విమానాలను కూడా అలో చేయట్లేదని చెప్పి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతుందా అనుకోవచ్చా? గాంభీర్యం అంటారు దాన్ని. పాకిస్తాన్ ఏమీ చేయలేదు ఇండియాని. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మోడీ గారు పాకిస్తాన్ పిట్టలా కూలిపోద్ది. అది వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఉన్న రెచ్చగొట్టి వాళ్ళకి సపోర్ట్ చేసే దేశాల దగ్గర నుంచి ఫండ్స్ని వసూలు చేసుకోవడం కోసం అట్టని ప్రయత్నాలు తప్ప స్వతహాగా పాకిస్తాన్కి యుద్ధం చేసే దమ్ము లేదు, ఎదురొచ్చి పోరాడే దమ్ము అంతకంటే లేదు. రైట్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి మధు గారు మీ ఉద్దేశం ఏంటి? అంటే యుద్ధం జరగబోతుందంటారా? ఇది ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్ పరిస్థితులు? ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్టుల క్యాంపులన్నీ ఆపేయాల. టెర్రరిజానికి ప్రపంచ టెర్రరిజాన్ని ఉత్పత్తి చేసే కేంద్రంగా మారిపోయిందనమాట పాకిస్తాను. కాబట్టి వాళ్ళ ముస్లిం దేశాలే ఈరోజు సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, టర్కీ కానీ, ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అరబ్ కంట్రీస్లో ఏ కంట్రీ అన్న ఒక్క కంట్రీ అన్న పాకిస్తాన్కి మద్దతుగా నిలబడిందంటే ఒక్క కంట్రీ లేదు. అవి ముస్లిం దేశాలే కదా, ఎందుకు మద్దతు పలకటం లేదు? అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా రాజ్యాధికారం అంతా వాళ్ళకి మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉండదు వాళ్ళ దగ్గర. ప్రజాస్వామ్యం కొంతకాలం మిలిటరీ ఎలా చెప్తే అలా వినాలన్నమాట. అందువల్ల ఏంటంటే అక్కడ ప్రజాస్వామ్యం మచ్చుకైనా కానరాదు. మతోన్మాదం ఇచ్చులాడుతుంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇస్లామిక్ దేశాలను ఏర్పాటు చేయాలా, ఇస్లాం ప్రపంచాన్ని ఏలాలా అన్న ఒక విధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇజ్రాయెల్ చిన్న దేశం, చుట్టూ 18 శత్రు దేశాలు ఉంటాయి ఇజ్రాయెల్ చుట్టూ. ఇజ్రాయెల్ చూస్తే ఎందుకు గజ వణకుతున్నారు? దేనికి వణకుతున్నారు? ఒక చిన్న ప్రాంతం గాజా అనేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి జెరూసలేం అనేటువంటి ఒక నగరం విషయంలో నిత్యం రణరంగమైపోతుంది కదా. అందువల్ల ఏంటంటే చుట్టూ ఉన్న 18 దేశాలు కూడా ఇజ్రాయెల్ ఏమన్నా చేయగలుగుతున్నారా? ఏం చేయలేకపోతారు. చిన్న దేశం, అతి చిన్న పసికొండ లాంటి దేశం. ఈరోజు అట్లాగే ఏంటంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం నెలకొనాలా అని అంటే ఒకప్పుడు అది భారతదేశమే. కాబట్టి అఖండ భారత నిర్మాణం చేయాలంటే
అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎదవల ఫలితంగా ప్రజలందరినీ తప్పుదోవ పట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎదవల ఫలితంగా రెచ్చగొట్టే ప్రసంగాల ఫలితంగా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారు. కాబట్టి ఏం కాదు, యాక్షన్లోకి దిగితే ఇప్పుడు పాక్ని కాశ్మీర్ భూభాగం ఏదైతే ఆక్రమించుకున్నారో అదంతా తిరిగి భారతదేశంలో విలీనం చేసుకుంటే మొదటి స్టెప్ కదా అయిపోద్ది. ఇంకా నువ్వు ఎగస్టాల్ మాట్లాడినవంటే అసలు పాకిస్తాన్ను కూడా ఆ బోర్డర్ దాకా కలిపేసుకున్న ఆశ్చర్యపోబడలేదు. అది కూడా అఖండ భారతదేశంలో అసలు విలీనం చేసేసుకుంటే పోద్ది. అసలు ఈ ఆసియాలో, ఈ సెంట్రల్ ఆసియాలో కానీ ఇప్పుడు ఈ ఈస్టర్న్ ఆసియాలో కానీ అసలు గొడవలే లేకుండా పోతాయి. ఈ రెండు దేశాలను భారతదేశంలో కానీ మిళితంగా చేసేసుకోకుంటే పోతే కొంతమందిని పోతాం యువకులం, అంతకుమించి ఏమవుద్ది? ఒకప్పుడు అఖండ భారతే కదా, అఖండ భారత్ పునర్నిర్మాణం జరిగితే అసలు ఈ తీవ్రవాదం అనే దానికి అసలు లేకుండానే పోద్ది తీవ్రవాదం. అఖండ భారత్గా నిర్మాణంగా జరిగితే అసలు తీవ్రవాదం ఉండదు. కాబట్టి ఈ తీవ్రవాదానికి పెంచి పోషిస్తుండేది పాకిస్తాన్ కాబట్టి ఇంకా ఉపేక్షించకూడదు భారతదేశం. మిలిటరీ యాక్షన్లోకి దిగాల, ఏదైతే అది అవద్ది, యుద్ధానికి దిగితే తేలిపోద్ది. ఎందుకు ఎల్లకాలం ప్రతిరోజు దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ అని అనేదానికంటే రోజు చచ్చు బతికేదంటే చావో రేవో తేల్చుకుంటే పోద్ది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు ఏదన్నా మిలిటరీకి అవసరమైన ప్రజలందరూ చందాలు వేసుకొని ఇస్తారు. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమంలో చాలామంది బంగారం ఇచ్చేశారు దేశం స్వతంత్రం కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా మిలిటరీ అవసరమైందనుకో ప్రజలందరూ కూడా డబ్బులు ఇచ్చేస్తారు. ఇప్పుడు దేవుడి గుడికి పోతే డబ్బులు ఇవ్వటం లేదా? రెడ్డి గారు అన్నట్టు రోజు జడ్జిపత్రిక కంటే ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు చాలామంది. అటువంటి తేల్చుకుంటే అయిపోద్ది ఒక రోజుతో. రోజు చస్తా బతుకు ఎన్నాడు బతుకుతారు ఎవడైనా. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల తర్వాత కూడా ఎల్ఓసి వద్ద పాక్ ఆర్మీ కాల్పులు విరమణను ఉల్లంఘించి మళ్ళీ కాల్పులు జరిపింది. సో ఆర్మీలు కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని చెప్పి వార్తలు వినిపిస్తాయి. అవన్నీ కవ్వింపు చర్యలు అదే ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థికంగా దెబ్బతిన్నారు వాళ్ళు. ఇలా కవ్విచ్చి వాళ్ళకి మద్దతు ఇచ్చే దేశాల దగ్గర ఫండ్స్ తెచ్చుకోవడం కోసం ఇట్లాంటివన్నీ. అందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉద్ధరిద్దామనో పాకిస్తాన్ బాగు చేద్దామనే కోరికలు వాళ్ళకి ఏమీ లేవు. భారతదేశాన్ని కవ్విస్తే, గొడవలు ప్రేరేపిస్తే వాళ్ళకి వచ్చే ఫండ్స్ వాళ్ళకి వస్తాయి. వాటికి కక్కుర్తిపడి ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒక్కసారి మనం మోడీగా స్టెప్ తీసుకుని ఆ చర్య తీసుకుని అందరినీ ఒకసారి అంటే ఈరోజు అమిత్ షాతో కొంతమంది అంటే ఎవరైతే విదేశాంగ శాఖ, జలశక్తి శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారంటున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? వాళ్ళట కవ్విస్తూ ఉంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, యుద్ధం ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకసారి యుద్ధం చేస్తే అన్ని కంట్రోల్ అవుతాయి. లేదంటే ఇట్లాగే ఇప్పుడు పాకిస్తాన్ అందమైన ప్రదేశం అండి. నేను టూరిస్టులు వెళ్ళారు. టూరిస్టులు వెళ్తేనే కదా అక్కడ జీవనోపాధి ఉండేది. లేకపోతే వాళ్ళకి ఎట్లా బతుకుతారు ఆ ప్రాంత ప్రజలు? వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఏదైతే 370 ఆర్టికల్ అయితే ముస్లిమ్స్ ఇట్లా మాట్లాడుకుంటూ వస్తున్నారో, ఆ కాశ్మీర్లో జీవించేదంతా ముస్లిమ్సే కదా ఇప్పుడు ఎక్కువ మంది. వాళ్ళు జీవనోపాధి కోల్పోయారు కదా. ఆ ఆలోచన ఎందుకు చేరాళ్ళు? టెర్రరిస్టులకి, పాకిస్తాన్కి ఏదో ముస్లిమ్స్ని ఉద్ధరిద్దామనే ఉద్దేశం వాళ్ళకేమీ లేదు. వాళ్ళకి నిత్యం గొడవలు కావాలి. ఆ గొడవల మాటన ఫండ్స్ పోగు చేసుకోవాలి, ఆర్థికంగా బలపడాలి. అంతకుమించి వాళ్ళకి దేశం మీద ప్రేమ లేదు, ఆ మతం మీద ప్రేమ లేదు, ఆ ముస్లిమ్స్ మీద ప్రేమ ఉండదు. కాకపోతే ఒకటండి, ఎవడెన్ని ప్రగల్భాలు పలికినా, ఎవడెన్ని మాటలు మాట్లాడినా ఇవాళ భారతదేశం చాలా శక్తివంతమైన దేశం. మోడీ గారి నాయకత్వంలో చాలా శక్తివంతంగా ఉంది. ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తుంది భారతదేశం. పాకిస్తానానికి కోన్ కిస్కా గొట్టం అది, చిన్న దేశం అది. ఇందాక అనుకున్నట్టు 145 కోట్ల మంది ఉమ్మేస్తే కొట్టుకుపోద్ది వాళ్ళ పాకిస్తాన్. ప్రపంచంలో ఏ దేశం ఆ దేశానికి సపోర్ట్ చేసినా ఇవాళ భారతదేశం తట్టుకునే స్థాయి పాకిస్తాన్కి లేదు. ఇలా కవిచ్చారంటే వాళ్ళు గోయి వాళ్ళు తవ్వుకున్నట్టే. అంటే మధు గారు, గతంలో పాక్ మీద ఎన్నో నిబంధనలు పెట్టింది భారత్. కాకపోతే ఆ తర్వాత ఇతర దేశాల ఒత్తిడి వల్ల వాటన్నింటినీ కూడా వదిలేసింది. మరి ఇప్పుడు కూడా అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అలా అమలు అవుతుందంటారా? ఖచ్చితంగా అమలు అవుద్ది. భారతదేశం సార్వభౌమాధికార సర్వసత్తాక గణతంత్ర రాజ్యం. ఇది ఎవడ మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరితో మనకు అవసరం లేదు. ఇప్పుడు భారతదేశంతోనే అందరికి అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇది సార్వభౌమాధికారం ఉంది, సర్వసత్తాక గణతంత్ర రాజ్యం. ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన మీదకు వాడు యుద్ధం ప్రకటించినప్పుడు మనం ఇంకా రణం చేయటం మందనమాట. కాబట్టి ఇక్కడ రణరంగంలోకి దిగేసి ఎత్తి పారేయటమే, తాడో పేడో తేల్చేస్తుంది. ఇప్పుడు ఇదేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుండవా ఏంది? ఇది ఆ కాలం చెల్లిపోయింది. రాహుల్ గాంధీ బతికినంతకాలం ట్రై చేసినా ఇంక దేశానికి ప్రధానమంత్రి కాడు. ఓట్ల రాజకీయం కాకుండా దేశ బాగు కోసం ఆలోచించే పార్టీలు తప్ప మిగతా పార్టీలు వేస్ట్ అండి. ఇక్కడ ఓట్ల రాజకీయాలు ఎన్నాళ్ళు చేస్తారు?
ఎన్ని రోజులు ఎంతమందిని రెచ్చగొట్టి మీ పబ్బం గడుపుకుంటారు? వాళ్ళ దేశానికి ఇబ్బంది వచ్చింది, దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి. అట్లా కలిసికట్టుగా రాకుండా ఇవాళకి కూడా ఓట్ల రాజకీయం చేద్దాం అనుకుంటే నడవదు, కుదరదు కూడా. ఇవాళ ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజలు తిరగబడుతున్నారు, పార్టీలు కాదు, దేశ నాయకులు కాదు. ప్రజల కోరిక ఉంది, పాకిస్తాన్తో తేల్చుకుందాం ఒకసారి అయిపోద్ది అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ప్రజల మద్దతు మోడీ గారికి ఉంది. మిగతా పార్టీలు మాట్లాడిపోయినా మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా లెక్కలో లేదు, ఇవాళ లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు పాక్ చేస్తున్న చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పాలి, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా భారత్ అంటే భయపడే విధంగా అని చెప్పి కూడా ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఏ విధంగా అంటే యుద్ధం చేస్తేనే అలాంటి పరిస్థితి వస్తుందంటారా, లేదంటే సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏమైనా చేయాలంటారా? సర్జికల్ స్ట్రైక్స్ అనేది దొంగ దెబ్బ అన్న, సర్జికల్ స్ట్రైక్స్ అనేది దొంగ దెబ్బ కొట్టేది. ఇంక యుద్ధమే డైరెక్ట్ వారే దిగాల. అందువల్ల వారికి ఇంకొకటి దడిచెట్టోడు లేడు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో జరిగినటువంటి వాటర్ ట్రీటీ ఇప్పుడు జలఖడ్గము అంటారు దాన్ని. కాబట్టి అన్ని రకాలుగా అవన్నీ చుట్టుముట్టాల. అంటే ముందు నీళ్ళు ఆపేస్తే సింధు లోయలు హిందువుల రక్తం బారిస్తానంటాం కదా, అదేదో తేల్చుకుంటే పోద్ది కదా. ముందు ఆపేయండి, వాటర్ని ఆపేసి వారికి దిగండి. వారికి దిగితే మా లాంటి వాళ్ళందరం కూడా మేము కూడా వస్తాం రమ్మంటే. అందువల్ల ఏంటంటే ఈ దేశం కోసం ఎందాకైనా, దేశం తర్వాత ఏదైనా భయపడకూడదు యుద్ధానికి. యుద్ధం అనేది దేశానికి కష్టం వచ్చినప్పుడు జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి అన్నారు పెద్దోళ్ళు. కన్నా నా తల్లి కన్నా నా దేశం గొప్పది. నా దృష్టిలో దేశం తర్వాతే ఏదన్నా కానీ, దేశం ఉంటేనే అన్నీ ఉంటాయి. దేశమే పోతున్నప్పుడు ఇంకా మనుషులు ఎందుకుంటారు? అర్ధరాత్రి వచ్చి బిక్కుమంటే వెళ్ళాలి బతుకుతారు. అందువల్ల ఈ యొక్క తీవ్రవాదాన్ని, ఈ టెర్రరిజాన్ని అంతమొందిచ్చేయాలి. అందువల్ల ఏంటంటే ఇంకా వార్ డిక్లేర్ చేసేయాలి గవర్నమెంట్. ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి చేయూత అందించాలి. ఎంత బలుపు కాబట్టి 27 మందిని చంపి సరిహద్దులో కవ్విస్తానండి యుద్ధానికి. యుద్ధం ఇప్పుడు మనకి చేయకపోతే మనం చేతకాని కూడా అవుతాం. అటు రోజు రేపు రోజు కవ్విస్తాడు. ఎన్ని రోజులు చూస్తుంటాం మనం? ఒక రోజు వెళ్తే తెలిపోద్ది అటు ఇటు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.